హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అనేది వచ్చింది. ఈ లిస్టులో మీ పేరుని మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే చూసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది. మనం ఇంతకుముందే అప్లై చేసుకొని ఉన్నాము. ఈ అప్లికేషన్ చేసుకున్న వారిలో కొంతమంది పేర్లు అనేది రిజెక్ట్ కూడా అవ్వడం జరిగింది. అయితే ఇందులో ఈ లిస్ట్లో ఎవరి పేరు ఉంది, ఎవరివి రిజెక్ట్ అయ్యాయో మనకు తెలియదు. కాబట్టి చాలా ఈజీగా లిస్ట్ అనేది ఓపెన్ చేసుకొని చూసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పదే పదే మీకు మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి అప్డేట్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ పేజ్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా చూసినట్టయితే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ రోల్ 2024 అంటే మీరు పట్టభద్రుల ఎలక్షన్స్కి సంబంధించిన లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. లేదు, ఉపాధ్యాయ ఎలక్షన్స్కి సంబంధించిన లిస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ టచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 9వ నెంబర్ దగ్గర చూసినట్టయితే గ్రాడ్యుయేట్స్ నేమ్ బేస్డ్ సెర్చ్ అంటే మీ పేరు ద్వారా మీరు సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టచ్ చేయాలి. టీచర్స్ నేమ్ బేస్డ్ సెర్చ్, ఉపాధ్యాయులు ఎవరైనా వారి యొక్క నేమ్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటే ఈ విధంగా టచ్ చేయాలి. నేను డెమోగా మీకైతే ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇక్కడ 9th ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ అనేది ఉంది. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై అప్లికేషన్ ఐడి, సెర్చ్ బై ఎపిక్ నెంబర్. ఈ ఎపిక్ నెంబర్ అనేది అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా దాచుకున్న వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాగే ఈ అప్లికేషన్ ఐడి కూడా అంతే. మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఐడీస్ అనేది జాగ్రత్తగా పెట్టుకున్న వారి దగ్గర మాత్రం ఉంటుంది. అయితే ఇక్కడ ఈజీగా సెర్చ్ బై డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుంది. మాది మంచిర్యాల జిల్లా కాబట్టి నేను దీన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, ఆ అప్లికేషన్ నెంబర్ లేకనే మనం ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్లోకి వచ్చాం కాబట్టి దీన్ని బ్లాంక్ వదిలిపెడుతున్నాను. నేమ్ ఆఫ్ ఎలక్టోర్ అంటే మీ యొక్క పేరు అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఇచ్చారో స్మాల్ లెటర్స్లో ఇస్తే స్మాల్ లెటర్స్, క్యాపిటల్లో ఇస్తే క్యాపిటల్లో అదే విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ వచ్చేసి పూర్తిగా ఇవ్వండి. మీ యొక్క సర్నేమ్ వచ్చేసి 3 లెటర్ల వరకు ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ రిలేషన్ నేమ్, మీరు ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ ఇస్తే హస్బెండ్ నేమ్ అనేది టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ బోత్ అని చెప్పేసి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ బాక్స్ పక్కనే ఒక క్యాప్చా కోడ్ ఉంది. ఆ కోడ్ని ఇక్కడ బాక్స్లో మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ వెంటనే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే రిఫ్రెష్ అయిపోయి మనకు ఈ విధంగా మీకు ఎవరి అయితే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వ్యూ డీటెయిల్ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఓటర్ లిస్ట్. ఈ విధంగా మీరు చెక్ చేసుకునే పద్ధతి ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాని కూడా చూసుకునే ఆప్షన్ నేను ఇందాక మీకు చెప్పాను. అక్కడ 7th 8th ఆప్షన్స్ అనేది టోటల్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు టోటల్ లిస్ట్ అనేది వస్తుంది. అందులో కూడా మీరు సెర్చ్ చేసి చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మీకు పదే పదే మన ఛానల్ నుండి అప్డేట్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఉండండి. అప్పుడే మన నుండి అప్డేట్స్ అనేది వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.